మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి పులిహోర గోంగూర. ఏంటండి పులిహోర గోంగూర అనేసరికి నోరు ఊరుతుందా అందరికీ? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ముందుగా కావాల్సింది గోంగూర అండి. ఇదిగోండి, ఈ విధంగా గోంగూరని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలి. ఇందులో నీటి తేమ అనేది లేకుండా ఉండేలా చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే దీనికి ఎర్ర గోంగూర మాత్రమే వాడాలండి. ఇది ఆరేసరికి మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, అదేవిధంగా కారానికి సరిపడినన్ని ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి. మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ దోరగా వేయించుకుందాం. దోరగా వేయించుకుంటే చాలండి, ఎక్కువ మాడిపోతే చేదొస్తుంది. అందుకని దోరగా వేయించుకోండి. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకొని మనం వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం బాగా ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది వేసుకొని ఈ గోంగూరని ఆయిల్లో వేసుకొని బాగా మగ్గించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే గోంగూరను మగ్గించుకోవాలండి. మగ్గిన ఈ గోంగూరను ఒక స్పూన్ తోటి బాగా స్మాష్ చేసుకోండి. స్పూన్తో కుదరకపోతే ఈ విధంగా స్మాషర్ ఉంటుంది కదండి, దాంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. లేకపోతే రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న గోంగూరలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న పదార్థాలన్నీ వేసుకోవాలండి. వాటితో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దండి, నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. వేరొక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇదే గిన్నెలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదండి, దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న మిశ్రమంలో ఇది చింతపండు అండి, నానబెట్టి గుజ్జుగా చేసి బాగా ఉడకపెట్టి పెట్టిందండి. ఈ చింతపండుని మనం ఒక 3 స్పూన్లు
వేసుకోవాలండి. చింతపండు అయితే ఉడికించిందే వాడాలండి, పచ్చిదైతే వాడకూడదు. ఇది నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను, అందుకే వేసుకున్నాను. మళ్ళీ అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపు కావాల్సింది ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలండి. కొన్ని వెల్లిపాయలు అయితే తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, అదేవిధంగా కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోంగూరనైతే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. ఎంత మగ్గితే అంత పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా మగ్గించుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన పులిహోర గోంగూర రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పులిహోర గోంగూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.